తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. గత 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిడ్తూరు మండలంలోని సుంకేసుల, తిమ్మాపురం, చెరుకుచెర్ల గ్రామాల్లో జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షోలో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల సమయంలో 600 హామీలను మేనిఫెస్టోలో ఉంచి 5 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని, జన్మభూమి కమిటీల పేర్లతో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే జేబు నింపుకున్నారని వారు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారని, నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి ఆర్థర్ గారిని మరియు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరాముడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే ఎన్నికలకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు గురించి చెప్పడానికి వచ్చినాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కష్టం గురించి చెప్పడానికి వచ్చినాం. నారా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న మోసం గురించి మీకు వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగడానికి ఈ రోజు సుంకేసుల గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన పైన సంతోషంగా లేరు. ఎందుకంటే 600 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో ఉండే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, చివరికి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా నిన్ను నమ్మం చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. ఒక పక్కన రాష్ట్ర ప్రజలందరూ నిన్ను నమ్మం చంద్రబాబు నాయుడు అని అంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు? మళ్ళీ నువ్వే కావాలి బాబు, మళ్ళీ నువ్వే రావాలి బాబు అంటున్నారు. దేనికి కావాలయా మీకు చంద్రబాబు నాయుడు? ఇంటి పన్నులు ఇష్టానుసారంగా పెంచుకుంటా పోతున్నందుక, కరెంటు ఛార్జీలు పెంచుకుంటా పోతున్నందుక, స్కూలు కాలేజీ ఫీజులపైన నియంత్రణ అనేది లేకుండా తల్లిదండ్రులపైన ఆర్థిక భారం మోపుతున్నందుక, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుక,
రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసినందుక, పెట్రోల్ డీజిల్ ధరలపైన దేశంలోనే అత్యధిక పన్ను విధిస్తున్నందుక, మన చట్టసభల్లోనే చట్టానికి విలువ లేకుండా చేసినందుక, లేకుంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే తూట్లు పొడిచినందుక? మనది వ్యవసాయం పైన ఆధారపడి బతికే ప్రాంతం. వ్యవసాయమే మన వృత్తి, వ్యవసాయమే మన వ్యాపారం, వ్యవసాయమే మన జీవనం, వ్యవసాయమే మన ఆధారం. అటువంటి వ్యవసాయాన్ని దండగంటాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. మీరే ఆలోచన చేయండమ్మా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఒక పక్కన ప్రకృతి సహకరించకుంటే, వేసిన పంటలు చేతికి రాకుంటే, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుంటే, చేసిన అప్పులు వెక్కిరిస్తుంటే ఆత్మహత్యనే గతి అని బతుకుతున్నారు మన రైతులు. అటువంటి రైతులు రాజులాగా బతకాలన్నా, వ్యవసాయం అనేది ఒక పండగలాగా జరగాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని మోసం చేయాలా? ఏ రకంగా మోసం చేయాలా? పసుపు కుంకుమ అని మహిళలని, అన్నదాత సుఖీభవ అని రైతులని, నిరుద్యోగ భృతి అని యువకులని, పెన్షన్ల పెంపు అని వృద్ధులని, జయహో బీసీ అని బీసీలను. అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీ జనసేన పార్టీ కాదని నందికొట్కూరు జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ లో ఉన్న కలియుగ దానకర్తుడు జవాజీ సుంకన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం బాలవెంకట్ మాట్లాడుతూ జనసేన పార్టీ సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని, డ్వాక్రా మహిళలకు ప్రత్యేక మహిళా బ్యాంకులు ఏర్పాటు చేసి మహిళలకు పావులా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని, రేషన్ కు బదులుగా ప్రతి మహిళా అకౌంట్ లో 2500 నుంచి 3000 రూపాయల వరకు జమ చేస్తామని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఎకరాకు 8000 రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతులకు అందజేస్తామని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రైతుకు మరియు కౌలుదారులకు నెలకు 5000 రూపాయల పెన్షన్ ని జనసేన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని, పాలన మారాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని నందికొట్కూరు మరియు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీ వైరెడ్డి గారిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాబట్టి అలాంటి మహనీయుని ఒక యువకుడిగా, నందికొట్కూరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా మరి ఆ మహానుభావుని స్మరించుకోవడానికి ఈ రోజు మీ ముందరికి రావడం జరిగింది. మరి అంతేకాదు ఆయనకు పూలమాలలు వేసి మరి మా వంతుగా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి ఈరోజు ఈ విధంగా ఈ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది, మహానుభావుడిని స్మరించుకోవడానికి. ఒక్కసారి మాలాంటి యువకులకు, విద్యావంతులకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీ అందరికీ సేవకులుగా ఉంటామే కానీ నాయకులుగా ఉండడానికి ఇక్కడికి రాలేదని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరెంతో మంది నాయకులతో, పార్టీలతో విసిగి వేచారిపోయారు. కానీ మేమెవరిని విమర్శించడానికి కానీ ఎవరిని ఎత్తి చూపడానికి కానీ రాలేదు. ప్రజలందరికీ మేలు చేయడానికి మా పార్టీ ఏం చేస్తుందో, మా పార్టీ ఏదైతే చేయగలదో వాటిని మీ ముందరికి వివరించడానికి, మరి అదేవిధంగా మీ విలువైన 3 నిమిషాల సమయాన్ని మా కోసం కేటాయించమని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, జనసేన పార్టీ ప్రతి అక్క చెల్లెమ్మ కోసం ప్రతి నెల ఉచితంగా సిలిండర్ ఇవ్వడం, అదేవిధంగా ప్రతి అక్క చెల్లెమ్మకు రేషన్కు, స్టోర్ బియ్యానికి బదులుగా నిత్యావసర వస్తువుల కోసం 3500 రూపాయల నగదును నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్ లో జనసేన పార్టీ వేస్తుందని మీ అందరికీ తెలియజేయడానికి జనసేన పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అక్క చెల్లెమ్మకు మరి ముహూర్తం రోజునే ఎవరైతే వివాహం చేసుకునే వారు అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ మన ఇంట్లో అక్క చెల్లెమ్మలకు 1,116 రూపాయలు ముహూర్తం రోజునే వారి బ్యాంకు ఖాతాలో నేరుగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ మరి మొట్టమొదటిసారిగా మహిళా బ్యాంకులు ఏర్పాటు చేసి ఆ బ్యాంకుల ద్వారా ఉచితంగా పూర్తిగా పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ సవినయంగా తీసుకుంటున్నాను. అంతేకాదు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది జనసేన పార్టీ అని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. రైతన్నులకు, రైతు కూలీల కోసం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా
ఇంతవరకు రైతు కూలీలకు పెన్షన్ పథకాన్ని ఏ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు. మొట్టమొదటిసారిగా 5,000 నుంచి 8,000 వరకు పెన్షన్ పథకాన్ని రైతన్నలకు రైతు కూలీలకు పెట్టింది జనసేన పార్టీ అని సవినయంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు కట్టించడం, మరి అంతేకాకుండా వారి ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే వరకు సాధారణ గోడౌన్లు ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు కట్టించి వారికి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకోవడానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఎవరైనా ఉంటే వారి ఆర్థిక పరిపుష్టి కోసం 5,000 రూపాయలు ప్రతి నెల వారి అభివృద్ధి కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి నెల జనసేన పార్టీ ఇస్తుందని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఇంట్లో, ఎందుకంటే జనసేన పార్టీ 25 కేజీల బియ్యం ఇవ్వడానికి పుట్టినటువంటి పార్టీ కాదు. 25 సంవత్సరాల మన పిల్లల భవిష్యత్తు కోసం నిజాయితీగా, నిక్కచ్చిగా, క్రమశిక్షణతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జనసేన పార్టీ మన పిల్లలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా పూర్తిగా ఆస్తుల వసతి కల్పిస్తూ విద్యను ఈరోజు అమ్ముకొని వ్యాపారాలు చేస్తున్న రోజుల్లో పూర్తిగా ఏ స్కూల్లో చదివినా, ఏ కోర్సు చదివినా, ఏ విద్యను అభ్యసించినా పూర్తిగా మన పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆస్తుల వసతితో కార్పొరేట్ స్థాయిలో పూర్తిగా ఉచిత విద్యను అందించడం, వారందరికీ ఒక్కసారి పరీక్ష ఫీజు కూడా కడితే ఒక్కసారి కూడా బస్సు ఫీజులో హాల్ టికెట్ తో పాటు ఏ పరీక్ష రావడానికైనా, మన పిల్లలు ఎంత దూరం వెళ్ళడానికైనా పూర్తిగా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, ఒక్కసారి ఎగ్జామ్ ఫీజు కడితే ఆ ఉద్యోగం వచ్చేంత వరకు మరలా మన పిల్లలు ఫీజు కట్టుకోకుండా ఒక్కసారి కడితే చాలు పూర్తిగా ఉద్యోగం వచ్చేంత వరకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతులు కల్పించడం జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రధాన హామీగా ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.